ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవం నేను పుట్టిన గ్రామంలో ఒక ఎమ్మెల్యేగా ఈ స్వతంత్ర దినోత్సవంకి మా ఊరు స్కూల్ పిల్లలతో నేను ఈరోజు జరుపుకుంటుంటూ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము పిల్లలప్పుడు ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మేము కానీ మీలాగే ఇక్కడ కిందే మీకన్నా ఇప్పుడు బెంచులు ఉన్నాయి, మాకు బెంచులు కానీ అప్పుడు కింద చదువుకొని మేము కింద కూర్చొని చదువుకున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన హెచ్ఎం గారికి, టీచర్స్కి, ఉపాధ్యాయులకి, అదేవిధంగా విద్యార్థులకు అందరికీ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా మీరు కొద్ది వినాలా, మీరు మాట్లాడొద్దండి కొద్ది మేము, ఎందుకంటే మీకు ఇంత దూరమే అన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చినామంటే మీకు ఏదైనా కొద్దిగా మంచి చెప్పాలని వచ్చింటాము. మీరు వేరే ఆలోచన పెట్టుకోవద్దు. మీ టీచర్స్ ఏం చెప్పిందో అది మేము కానీ కొద్దిగా 5 నిమిషాలు చెప్తాం వినండి. ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా తిరుగుతున్నామంటే ఇప్పుడు చాలా చెప్పినాడు ఇప్పుడు మన రామయ్య మామ గారు, మీరు అవన్నీ వినాలా. ఎందుకంటే ఆయన చెప్తుంటే చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. మనకు తెలుగును మీకు తెలుగును చెప్తున్నాడు ఆయన. మీ స్కూల్ మీ పుస్తకాల్లో ఉండేవే చెప్తున్నాడు, అవన్నీ మీరు గ్రహించి వినాలా. మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఈరోజు మనకి బ్రిటిష్ కాలంలో మామూలు మనం చూడలేదు, సినిమాలో చూసే ఎంత ఇబ్బంది పెట్టినారో, మనం ఎంత నరక యాతన పడినామో. మన పెద్దలు స్వతంత్ర యోధులు చాలా మంది, కొన్ని వేల మంది ప్రాణాలు ఇడిచినారు. రక్తదానము, రక్తంతో పోరాడినారు. కాళ్ళు ఇరిగిపోయినా, చేయిలు ఇరిగిపోయినా, తలకాయలు పోయినా కానీ మాకు స్వతంత్రం కావాలనే విధంగా చాలా పోరాట యోధులు ఎంతో వేల మంది పోరాటం చేసి ప్రాణాలు ఇడిచిన దాని మన గాంధీజీ ఆయన కానీ గట్టి పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోరాటం చేసి అందరూ ఉత్తేజపరిచి ఎంతో మంది, ఆయన మాత్రం ముందు పడినాడు కదా, ఆయన వెనుక చాలా మంది వేల మంది ప్రాణాలు ఇడిచింటేనే మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం. ఆ స్వేచ్ఛగా తిరుగుతుంటే మీరు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, మా పిల్లలు పోయి చదువుకొని ఏదో ఒకటి ఉద్యోగం చేయాలనే విధంగా చాలా ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకి. ఆ ఆశల్ని మీరు నెరవేర్చి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పుడుతూనే విద్యావంతులు కాదు, ఖచ్చితంగా తన సాధన చేయాలి. మీరు సాధన అంటే మీలో కసి పెరగాల, నేను చదువుకోవాలా, ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలా, ఏదో ఒకటి పని చేయాలనే విధంగా సాధన ఉంటేనే ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారనే విధంగా చెప్తున్నాం. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఇంకా మన ఇండియాలోనే చాలా రాష్ట్రాలు ఇంకా విద్యా వ్యవస్థలు వెనుకబడిపోయినాయి. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లోనే కొద్దిగా చాలా బీదేశులు ఉన్నారు. అందుకోసమే మన గత 5 సంవత్సరాలున జగనన్న అమ్మఒడి తెచ్చి దాన్ని పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటుందనే విధంగా